ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇచ్చిన మహాకృపని పట్టి ఈ దినాన్ని పట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్యాంశము హౌ టు ప్రే, ఎలాగ ప్రార్థించాలి అండ్ పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి శక్తి కలుగుతుందని మనం ధ్యానిస్తాం. ముందుగా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నత సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, దిక్కాంచుడా, ఉన్నవాడు అనువాడు వినువాడా, మహిమ గల రాజా, మీకు స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయాన్ని ఈ గడియనిచ్చి నీ ప్రజలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన మహాకృపని పట్టి నేను స్తుతిస్తున్నాను రాజా. సర్వోన్నతానికి స్తోత్రం. మహిమ గల దేవ, మీకు మహిమ కలుగును గాక నాయన. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడమని, మీ మహిమ కార్యాలు మీ బిడ్డల పట్ల జరిగించమని, దేవాది దేవుడే రాజుగా యజమానిగా నడిపించమని యేసుక్రీస్తు సర్వోన్నతుని నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవాది దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ స్తోత్రం నాయన. సర్వాధికారి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. తండ్రి దేవా స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రము, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవా స్తోత్రం నాయన. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనలో ఉన్న శక్తి గురించి మనం ఈ రోజు ధ్యానిస్తాం. మొదటిగా జేమ్స్ చాప్టర్ 5, 16 and 17, 18 చూసాము. అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 మనం ధ్యానిస్తాం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన అనగా, నీతిమంతుడు ఎవరు అంటే ఎవరైతే విశ్వాసంతో అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. అంటే నీతిమంతుని ప్రార్థన ఎలాగుంటదంటే మనపూర్వకమై ఉంటది. విశ్వాసం కలిగిన వాళ్ళు చేస్తున్న ప్రార్థన మనపూర్వకంగా చేస్తారు. ప్రార్థనకు జవాబు వస్తే మనకేమొచ్చింది, రాకపోతే మనకు ఏమొచ్చింది అనుకోకుండా మనపూర్వకముగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎలాగుంటదంటే బహుబలము కలదై ఉంటది. అలాగే ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17 వచనం మనం ధ్యానిస్తే ఏలియా ప్రార్థన చేస్తున్నారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. 5వ అధ్యాయము 18 వచనం మనం ధ్యానిస్తే అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా మనలాంటి అతనే. ఆయనకేదో గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏది లేదు, కానీ మనలాంటి స్వభావం కలిగిన అతను ఎలా ప్రార్థన చేశారంటే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపకుండానట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశారంట. ఆసక్తి అంటే చూడండి, ఏదైనా పని మనం చేయాలంటే ఒక ఆసక్తి చూపించాలి. ఏదో వండినము, ఏదో తిన్నాము, ఏదో వెళ్ళినాము, ఏదో కూర్చున్నాము, ఏదో బ్రతుకుతున్నాము, ఏదో లేస్తున్నామని కాకుండా మన ఆసక్తితో ప్రార్థన, ఆసక్తితో కార్యాలు, ఆసక్తితో పనులు చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏలియా ఏం చేశారంటే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. అయ్యా 3.5 సంవత్సరాలు వర్షింపకుండా ఆకాశాన్ని ఆపివేయని ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ఎప్పుడైతే అతను ప్రార్థన చేశారో వెనువెంటనే వినిన దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆపివేశాడు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత మరలా అతను ప్రార్థన చేస్తుండగా భూమి వర్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ప్రియ దైవజనమా, మీరు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఈ రోజులో కనీసము మీ కుటుంబం కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారా? నశించే ఆత్మల కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారా? మీ బంధుమిత్రుల కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారా? ఎన్నో మంది ఈ రోజు ఒక్క క్షణంలో లక్షలాది కోట్లాది మంది ఈ భూమి మీద నశించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, సత్యమేమని తెలియకుండా నశించి, దేవుడు అంటున్నారు వాళ్ళు జ్ఞానం లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. ఎలాంటి జ్ఞానం అంటే చనిపోయిన తర్వాత మనకని ఒక ఆత్మ ఉంది, ఆత్మ మరలా చనిపోయి నిత్య నరకానికి వెళ్లిపోతుందని జ్ఞానం లేకుండా దేవుని ప్రజలు నశించిపోతున్నారు. సర్వలోకము దేవుని ప్రజలే. ఈ రోజు నీకు ఆత్మ భారం ఉందా? నీ మనస్సులో నశించిపోయి నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదన్నాడు దేవుడు. ఆ చోటకు, అది సాతాను కొరకు, దయ్యాల కొరకు నిర్మించబడిన ఆ చోటలో మానవుడు ఆత్మ వెళ్లిపోతుండగా నీలో ఆ భారం ఉందా? ఈరోజు భారం కలుగుతుందా?
నువ్వు మోకాలేసి కన్నీరు విడుస్తున్నావు దేవుడితో, ఆసక్తితో అయ్యా నశించే ఆత్మని రక్షించమని ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదని ప్రార్థన చేసే తపన కలిగి ఉన్నావా? కనీసం నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలని ఆ భారం నీలో పుట్టకపోతే నీ ప్రార్థన అంటే బలము లేనిదైపోతుంది, మనపూర్వకం లేనిదైపోతుంది. నీ ప్రార్థనకి బలము లేకుండా, శక్తి లేకుండా ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు, నోటి మాటలు అది గాలిలో కలిసిపోతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఒకరోజు మనం కూడా నశించి నిత్య నరకానికి పోయే ఆత్మలే, కానీ ఏదో ఒక విషయంలో ఒక అద్భుతము ఆశ్చర్యం మన పట్ల జరిగించి దేవాది దేవుడు మనల్ని రక్షించుకొని ఆయన రక్తంతో విమోచించి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారంటే దేవుడు మౌనంగా ఉండమని కాదు, కానీ ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేసి, అంటే సృష్టిలో వర్షం పడేది మనుషుల మానవుడికి అసాధ్యము, కానీ ఆ వర్షాన్ని ఆపివేసేది దేవునికి మాత్రమే సాధ్యము. అలాంటి దేవుడి దగ్గర ఆసక్తితో తన ప్రార్థన చేస్తున్నప్పుడు వర్షం ఆగిపోయింది. ఈ రోజు నీ ఇంట్లో ఉన్న కరువు, కాటకము, బాధ, నింద, అవమానాలు, కన్నీరు, వేదన, చింతలు వస్తున్నప్పుడు ఆసక్తితో దేవుడితో ప్రార్థన చేసి ఆ కార్యాలు ఆగమని అడుగుతున్నావా? సాగలేని ఆగిపోయిన కార్యాలు సాగాలని కోరుతున్నావా? లేకపోతే నిద్ర మబ్బు కలిగి, తిండి మబ్బు కలిగి, లోకం స్నేహంతో ముడి కట్టుకొని ఈ లోకమే శరణమని, ఈ లోకం మాటలతో, లోక విచారంతో పడి ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే ఏలియా లాంటి ప్రార్థన మనం చేయకపోయినా కనీసం భారంతో, కన్నీటితో, మోకాలతో నశించి ఆత్మల కొరకు నీ కుటుంబంలో ఎన్ని మంది నశించి నిత్య నరకానికి వెళ్ళారో తెలీదు. నీ బంధుమిత్రులు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు, నీ సొంతము, చుట్టాలు ఎన్ని మంది నిత్య నరకానికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళని పట్టి చింత ఉందా నీకు? లేకపోతే ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ గురించి నీకు చింత ఉందా? అయ్యా రేపు చనిపోతే నా కళ్ళ ముందనే నా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, నాకు తెలిసిన వాళ్ళ విశ్వాసులు నరకానికి వెళ్ళిపోతారని భారం నీలో ఉందా? అలాగుంటే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. అయ్యా నీతిమంతులుగా నేను తీర్చిదిద్దబడ్డాను కాబట్టి నన్ను ఎందుకు నీతిమంతులుగా తీర్చిదిద్దావంటే సర్వలోకంలో సత్య సువార్త చాటమని. ఆ సత్య సువార్త ఏమిటి అంటే దేవుడు మరణించి తిరిగి లేశారు. ఒకరోజు మనం కూడా మరణిస్తే తిరిగి లేస్తాము. ఎలాగంటే యేసు ప్రభువుని నమ్మి బాప్టిజం తీసుకొని ఆయన బాటలో నడిచి ఆయన వెంబడించి ఆ సత్య మార్గము. చాలా మంది అంటున్నారు మత మార్పిడి, మతము మారుస్తున్నారని. మతం ఎందుకు మారుస్తారు? ఎందుకు మారవాలి? మతం మారిస్తే దేవునికి వచ్చేది ఏమిటి? మనుషులకు వచ్చేది ఏమిటి? నరమానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, ఒకరోజు మరణించిపోవాలి కదా. అలాంటప్పుడు మత మార్పిడితో ఏం జరుగుతుంది? నీ ఆత్మ, నీ మరణము మర్మమై ఉన్నది. రేపు నీకు ఏం జరుగుతుందో తెలియదు, రేపు నువ్వు ఉంటావో లేదో అని తెలియదు. అలాంటప్పుడు మతం మార్చుకుని ఏం జరుగుతుంది? ఏం కాదు. ఇది మార్గము. కేవలం యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. నువ్వు సత్యానికి వస్తే నువ్వు ఆయన మార్గంలో నడవగలుగుతావు. ఆయన మార్గం నడవగలుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీకు జీవము కలుగుతుంది. నువ్వు చనిపోయినా కూడా నీ ఆత్మ యుగ యుగాలు, తరతరాలు బ్రతికి ఉంటదని సత్యం నీకు తెలుసా? అందుకొరకే క్రైస్తవ బిడ్డలు రెయ్యి పగలు గనక బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ మతం మార్చడానికి కాదు, మార్గం చూపించడానికి. క్రైస్తవం అనేది మతము కాదండి, అది మార్గము. కేవలము నీ నరక మార్గాన్ని తప్పించి, పరలోక మార్గము, నీ ఆత్మని నరకం నుంచి తప్పించి, రెండో మరణం నుంచి తప్పించి పరలోక పట్టణం తీసుకెళ్లి యుగ యుగాలు, తరతరాలు ఆ దేవుని మహిమలు ఉంచుకోవాలని దేవాదేవుడు ఈ భూమి మీద వచ్చారు తప్ప ఆయన యొక్క సంఘ స్థాపించడానికో, రాజకీయ నాయకుడు అవడానికో, లేకపోతే ఈ భూమి మీద గొప్ప గొప్ప ఇల్లు కట్టుకొని బ్రతకాలను, లేకపోతే యేసు ప్రభు కని ఈ భూమి మీద ఎక్కడైనా అడ్రస్ ఉందా? లేదండి. ఆయన పరం నుంచి వచ్చిన దేవుడు మరలా ఆ పరంలో, ఆ పరానికి, ఆ పరలోక పట్టణానికి మనల్ని తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చి వెళ్ళిన దేవుడు. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలం ఉంది, అక్కడ మరలా మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చి ఆయన సమాధానాన్ని మనకి చెల్లారు తప్ప ఈ లోకంలో ఏది ఆయన మన కొరకు సమకూర్చుకోమని చెప్పలేదండి. మనం ఈ లోకంలో ఒకరోజు చనిపోతే ఏమి తీసుకెళ్లలేము. మన మంచి వస్త్రంతో పాటు మన శరీరాన్ని కూడా తీసి బయట పడేస్తారు. ఆ తర్వాత పేరు చెప్పరు, మన పేరు కూడా చెప్పరు. ఆ బాడీ వచ్చింది, ఆ డెడ్ బాడీ వచ్చింది, అది వచ్చిందని చెప్తారు తప్ప ఒక మనిషి మానవుల్లో ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరానికి ఎటువంటి విలువ ఉండదు. ఆ ఆత్మ విలువైనది. ఆ ఆత్మని రక్షించడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారు తప్ప నీ శరీరాన్ని రక్షించడానికి కాదు. కాబట్టి చాలా మందికి ఉండే ఒక అపభోగ ఏమిటంటే
ఇది మతము కాదండి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు, నువ్వు ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా ఒక్కరోజు మరణించడం తప్పదు. ఆ మరణం తర్వాత నీ జీవితం ఏమని తెలియపరచాలనే దేవాది దేవుడు ఈ భూమి మీద వచ్చారు. ప్రియ దైవజనమా, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి మనవి చేస్తున్నాను, ఇది ఒక మతము కాదు, ఇది మార్గము. కేవలము ఎలాంటి మార్గం అంటే, నువ్వు ఒకరోజు పరలోక పట్టణంలో దేవుడితో ఆ మహిమలు ఉండాలని, నీకన్నా ముందు క్రీస్తు యేసుని నమ్మి బాప్తిసం తీసుకొని చనిపోతే నీ తల్లి తండ్రిని ఆ రోజు నువ్వు చూడగలుగుతావు అని దేవుడి నిరీక్షణ ఇచ్చారు. నేను మెగా వాగ్నుడిని వస్తున్నప్పుడు ముందు సమాధిలో ఉన్న వాళ్ళని నేను లేపుతాను, తర్వాత కుటుంబంగా వాళ్ళకి నేను అప్పచెప్తానన్నారు. ఆయన నిత్య నివాసంలో మనల్ని తీసుకెళ్తారు. అందుకొరకే కదా ఈ కన్నీరు, ఈ ప్రార్థన, ఈ తపన. అనేక సేవకులు ఎన్నో కష్టపడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పుల్పిట్ ఎదురుగా చాలా చక్కగా నిలబడతారు, కానీ వాళ్ళ వెనకాల పడుతున్న శ్రమలు, బాధలు దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? వాళ్ళు తిని హాయిగా ఉండలేకనా? వాళ్ళు ఎక్కడ పని చేసుకుని నెల వస్తున్న జీతంలో తినేసి పడుకోలేకనా? కాదండి, మీ ఆత్మలు నశించిపోకూడదని, మీరు నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవాది దేవుడు రక్షించడానికే ఈ లోకంలో వచ్చారని, వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేసి ఆ సమాధిని, పాపాన్ని గెలిచిన దేవుణ్ణి మీకు ప్రకటించాలని ప్రయాసపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా ఏలియా వంటి ఆసక్తి కలిగిన ప్రార్థన పరులు లెగాలని దేవుణ్ణి వాంఛగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వర్షాన్ని ఆపేశారు. ఈ రోజు మనము సాతాను నిత్య నరకానికి తీసుకెళ్లి ప్రతి ఆత్మని ఆపగలిగిన శక్తిను, అధికారము దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం, తండ్రి ఆసక్తితో కూడిన ప్రార్థన మాకు దయచేయండి తండ్రి దేవా. అయ్యా, మేము ప్రార్థిస్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడాలి, మా కుటుంబంగా రక్షించబడాలని ఒక దృఢ నిర్ణయం తీసుకుని ఆత్మ భారం కలిగి మనం ఆసక్తితో ఈ రోజు ప్రార్థన చేస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నత సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, అధికాచుడా, ఉన్నవాడు, అనువాడు, వినువాడా, మహిమగల రాజా, నీకు స్తోత్రం నాయన. అయా, ప్రతి నిత్యము ఒక్కొక్క క్షణంలో తండ్రి వేలాది ఆత్మలు నిత్య నరకానికి వెళ్తుండగా తండ్రి దేవా తప్పించమని అడుగుతున్నాను అయ్యా, కరుణించమని అడుగుతున్నాను తండ్రి. నీ రక్షణానందం దయచేయండి నాయన. సర్వశక్తిమంతుడా, ఏ ఒక్క ఆత్మని వదిలిపెట్టవద్దు నాయన. సర్వలోకం నీ ప్రజలే నాయన. వాళ్ళ పాపంలో, దోషంలో మన్నించి క్షమించి అయ్యా వాళ్ళని అయ్యా నీ కృప ద్వారా రక్షించుకోమని అడుగుతున్నాను అయ్యా. నీ కార్యం దయచేయము. ప్రతి కుటుంబంలో సమాధానం కలుగును గాక, శక్తి కలుగును గాక, బలం కలుగును గాక, సత్యాన్ని తెలుసుకుందురు గాక నాయన. ఆశీర్వదించి దీవించమని నజరేతుడైన యేసుక్రీస్తు సర్వోన్నతుని నామమున అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.